హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా ఎన్ఓఎస్‌లో అంటే నియరెస్ట్ ఆబ్జెక్ట్ మెథడ్‌లో మనము రే లైన్ మెథడ్ గురించి ఇప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. సో, మనకిప్పుడు 2 ఫిక్సర్స్ మనకి కనపడడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో, లెఫ్ట్ సైడ్ ఏమో మనకిక్కడ డయాగ్రామ్ ఉంటుంది. సో, రైట్ సైడ్ ఏమో మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పీడీఎఫ్ మనము స్క్రోల్ చేసే కొద్దిగా మీకిక్కడ ఈ డయాగ్రామ్ కనిపించదు కాబట్టి, ఆ డయాగ్రామ్ మనము లెఫ్ట్ సైడ్ మనం చూసుకోవడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం రే లైన్ మెథడ్ అంటే ఏందని ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రే లైన్ మెథడ్ అంటే ఏందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏ, బి, తర్వాత సి, తర్వాత డి అని 4 ఉన్నాయి గదా! సో, ఇక్కడ మనకిక్కడ ఏ, బి, సి, డి అని మనకొక ఫీల్డ్ ఉందనుకుందాం మనం ఇప్పుడు. ఇక్కడ బీసీ మధ్యలో మనం చూసినట్టయితే మనకిక్కడ బెండ్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 4 బెండ్స్ ఉన్నాయి. ఇవి ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి. సో, వీటికి మనం ఏం చేయాలంటే లాంబీ లైన్ మనం వేసుకోవాలి. లాంబీ లైన్ అనేది మనము బి నుండెళ్ళి సికి గాని, లేకుంటే సి నుండెళ్ళి బికి గాని మనం వేసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ మనము లాంబీ లైన్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆఫ్సెట్లు వేయాలి. అంటే క్రాస్ టాప్‌తోని మనం ఏం చేయాలంటే ఇక్కడ మెజర్‌మెంట్ చేసుకుంటే ఇక్కడ 1కి, 2కి, 3కి, 4కి మనము ఆఫ్సెట్లు వేసేసి మనము వాటి యొక్క ఆఫ్సెట్ల యొక్క డిస్టెన్స్ మనం ఏం చేయాలంటే మెజర్‌మెంట్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఇక్కడ బీసీ లైన్ మనము మెజర్‌మెంట్ చేయడానికి మనకక్కడ వీలు లేదు. అక్కడ మనకి ఆటంకం ఉన్నది. అక్కడ మెజర్‌మెంట్ చేసుకోవడానికి అక్కడ వీలు లేకుండా ఉన్నది. బీసీ అనే లైన్ ఉంది గదా! ఈ లైన్ మనము అక్కడ కొలవడానికి వీలు లేదక్కడ. సో, అటువంటి టైంలో మనం ఏం జేయాలంటే, కొత్తగా మనం ఒక లాంబీ లైన్ మనం ఏసుకోవాలన్నట్టు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బీసీ ప్లేస్‌లో మనము కొత్తగా ఇంకొక లైన్ మనం ఊహించుకున్నాం. దాన్నే ఊహజనితమైనటువంటి ఒక లాంబీ లైన్ మనం ఏసుకున్నాం. అది ఎలా ఏసుకున్నామంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఈ డైరెక్షన్‌లో ఉన్నది. సి నుండెళ్ళి ఇట్లా ఉంది గదా! సో, ఇలా ఉందన్నట్టు. సో, ఈ డైరెక్షన్‌లో ఉన్నది మనకి. సో, ఇక్కడ ఈ లైన్ ప్రకారం మనము లాంబీ లైన్ ఏసుకోవడం జరిగింది. అయితే ఈ లైన్ ఏసుకుంటే, ఈ లైన్ పాయింట్‌లు మనం జూసినప్పుడు మనకి 1, 2, 3, 4 బెండ్స్ ఉన్నాయి గదా! ఆ బెండ్స్ అనేటివి మనకి మొత్తం కనిపించే విధంగా ఉండాలి. అదే విధంగా మెజర్‌మెంట్ జేసుకునే విధంగా అంటే ఆఫ్‌సెట్‌లు ప్లస్ కటింగ్ పాయింట్లు. ఇప్పుడు మనం ఏసుకున్న లాంబీ లైన్ పైన మనం మెజర్‌మెంట్ జేసుకొని ఆ లాంబీ లైన్ నుండెళ్ళి మనము ఆఫ్‌సెట్‌ల యొక్క డిస్టెన్స్ గూడా మనం ఏం జేయాలంటే మెజర్‌మెంట్ జేసుకోవడానికి వీలుగా ఉండాలన్నట్టు. సో, అలా ఉన్నప్పుడు మాత్రమే మనము కొత్తగా మనం ఇప్పుడు ఊహించుకున్నటువంటి ఇప్పుడు ఈ లాంబీ లైన్ వేసుకోవడం జరుగుతుంది. సో, ఇలా యేసుకున్న తర్వాత ఇలా మెజర్‌మెంట్‌లు తీసేసుకున్న తర్వాత ఏవైతే ఇప్పుడు మనం కటింగ్ పాయింట్లు ప్లస్ ఆఫ్‌సెట్ తీసుకున్నామో వీటిని ఏం జేస్తున్నామంటే మనము ఇప్పుడు ఒరిజినల్ లాంబీ లైన్ ఉంది గదా! ఒరిజినల్ లాంబీ లైన్ అనేది ఏందక్కడ బీసీ. ఒరిజినల్ లాంబీ లైన్ అనేది మనకిక్కడ బీసీ అన్నట్టు. ఈ డైరెక్షన్‌లో ఉంది గాబట్టి. సో, ఆ వాల్యూస్‌ని మనం ఏం చేస్తున్నామంటే, ఈ బీసీ లైన్ పైకి మనము కన్వర్ట్ చేసుకొని, వీటి యొక్క మెజర్‌మెంట్ అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. దీన్ని రే లైన్ మెథడ్ అంటున్నాడు. రే లైన్ మెథడ్ అంటే ఏందంటే, మనకిక్కడ బీసీ అనే లైన్ మనము కొలవడానికి ఇక్కడ వీల్లేదు కాబట్టి, మనము కొత్తగా ఒక ఊహజనితమైనటువంటి ఒక లాంబీ లైన్ అనుకుంటున్నాం. అనుకున్న తర్వాత అక్కడ నుండెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే, ప్రతి ఒక్క బెండ్‌కి మనము ఆఫ్‌సెట్‌లేసేసి వాటి యొక్క మెజర్‌మెంట్‌లు ప్లస్ కటింగ్ పాయింట్ యొక్క లెంత్ కూడా మనము ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మనము ఒరిజినల్ మన యొక్క లాంబీ లైన్ ఏదైతే ఉందో దాని మీదకి మనం ఏం చేస్తున్నామంటే ఆ వాల్యూస్‌తోని మనము కనుక్కొని ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుందన్నట్టు. సో, దీన్ని మనం రే లైన్ మెథడ్ అంటారు. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేద్దామంటే సో, మనకిప్పుడు ఇలా వేసేసి మనకి ఈ లాంబీ లైన్ పైన ఏసేసి మనం ప్రతి ఒక్క బెండ్‌కి మనం మెజర్‌మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం బీసీ లైన్ మనం కనుక్కోవాలి. ఇక్కడ చూసినట్టయితే బీసీ లైన్ ఎలా కనుక్కుంటాం అన్నట్టయితే మనకి ఇక్కడ ట్రయాంగిల్‌లా కనపడుతుంది. ఇక్కడ సి నుండెళ్ళి మనకిలా ఎళ్ళింది లైన్. ఏది? లాంబీ లైన్ పైన ఇక్కడికెళ్ళింది 424 దగ్గర ఎండ్ అయిపోయింది. సో, తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చేసింది బి దగ్గరికి. తర్వాత బి నుండెళ్ళి సికి రావడం జరిగింది. అంటే మనకిక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఉన్నదన్నట్టు. సో, ఈ ట్రయాంగిల్ లాగా ఉన్నది కాబట్టి, మనం పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించేసుకొని మనం ఇక్కడ ఈ బీసీ లైన్‌ని మనం కనుక్కోవడం జరుగుతుంది. సో, ఇప్పుడు ట్రయాంగిల్ అంటే ఏంది? ఇక్కడ బీసీ అనేది మనకి కర్ణం అనుకుంటే, సి నుండెళ్ళి 424 వరకు ఈ పాయింట్ వద్దకి అంటే ఈ పాయింట్‌ని మనం ఏమనుకుందాం ఏ, బి, సి, డి ఉంది గదా! దీని తప్పు గాదు ఈ అనుకుందాం. ఈ పాయింట్‌ని మనం ఈ అనుకున్నట్టయితే, సో, ఇక్కడ మనకేమైతుంది ఇక్కడ సి నుండెళ్ళి ఈకి మనకేమైతుందంటే ఇది బేస్ అవుతుంది. బి నుండెళ్ళి ఈకి మనకేమైతుందంటే హైట్ అవుతుంది. సో, బి నుండెళ్ళి సికి మనకు కర్ణం అవుతుందన్నట్టు. సో, మన పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనము ఈ ఫార్ములాను ఉపయోగించేసుకొని మనం చేసినట్టయితే మనకి బీసీ వాల్యూ అనేది ఒరిజినల్ జీ లైన్ అనేది 473 అనేది మనకి రావడం జరుగుతుందండి ఇక్కడ. ఓకే. సో, మనకిప్పుడు బీసీ లైన్ వచ్చేసింది మనకి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం కనుక్కున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు కటింగ్ పాయింట్ కనుక్కోవాల. ఇప్పుడు ఆ కటింగ్ పాయింట్ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. కటింగ్ పాయింట్ కనుక్కోవడానికి ఫస్ట్ కటింగ్ పాయింట్.
ఏది ఫస్ట్ కటింగ్ పాయింట్ ఎక్కడ మనకి 46, ఇక్కడ 46 ఉంది కదా, ఫస్ట్ కటింగ్ పాయింట్ 46. సో నెక్స్ట్ దీని యొక్క ఆఫ్సెట్ ఎంత వచ్చిందంటే 90 వచ్చిందంటే, ఇక్కడ 90 అనేది ఇక్కడ ఉన్నదండి 90. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కటింగ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ కటింగ్ పాయింట్ ఇంటూ లాస్ట్ కటింగ్ పాయింట్ ప్లస్ ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ బై జీ లైన్. ఈ జీ లైన్ అనేది మనం ఒరిజినల్ వేసినటువంటి ఒరిజినల్గా మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి జీ లైన్ వేయాలన్నట్టు. ఇక్కడ ఎంత వచ్చింది ఒరిజినల్ మనకి జీ లైన్ 473 ఇక్కడ వచ్చింది కదా, ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఫలితాంశ సిద్ధాంతం ప్రకారం, దాన్ని ఇక్కడ మనము జీ లైన్ ప్లస్లు వేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ కటింగ్ పాయింట్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ సో ఫస్ట్ ఏంది ఫస్ట్ కటింగ్ పాయింట్ అంతా ఇప్పుడు ఇక్కడ మనకి ఊహజనితమైనటువంటి లైన్ పైన మనకి ఫస్ట్ కటింగ్ పాయింట్ ఇక్కడ ఎంత ఉన్నది 46 ఉన్నది. సో ఇక్కడ కూడా 46 ఉన్నది కాబట్టి ఇది వేసేసినాం. ఓకే, నెక్స్ట్ తర్వాత లాస్ట్ కటింగ్ పాయింట్ ఎంత ఇక్కడ 424. సో ఇక్కడ మనకి ఇక్కడ 424 అనేది మనం వేయడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ ప్లస్ పెట్టేసినాం. తర్వాత ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత మనకి 90. సో అదే 90 మనం ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇక్కడ 210, లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ 210 అన్నట్టు, అదే 210 ఇక్కడ మనము వేయడం జరిగింది అన్నట్టు. ఓకే, దీని తర్వాత ఇక్కడ మనకి జీ లైన్ ఉంది కదా, జీ లైన్ అంటే ఇందాక మనము వైతక సిద్ధాంతం ప్రకారం అనుకున్నటువంటి ఆ జీ లైన్ ని 473 మనం ఇక్కడ వేయడం జరిగింది. సో ఇలా వేసేసి మనము ఫస్ట్ కటింగ్ పాయింట్ కనుక్కోవడం జరిగింది. అదే వచ్చిందంటే మనకి ఇక్కడ 81 రావడం జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా మనం కనుక్కోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ కటింగ్ పాయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఆఫ్సెట్ డిస్టెన్స్ కనుక్కోవాలా. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ మనం ఎలా కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఉంది ఇక్కడ. ఈ ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కటింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ కటింగ్ పాయింట్ లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు కటింగ్ పాయింట్ వస్తుంది, దానికి ఆఫ్సెట్ డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలంటే ఇప్పుడు లాస్ట్ కటింగ్ పాయింట్ దీని ఏం చేయాలి మళ్ళీ ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్తో మనం మల్టిప్లై చేయాలి. సో జీ లైన్ అంటే ఇందాక మనం అనుకున్నటువంటి పైథాగరస్ సిద్ధాంతం ద్వారా వచ్చినటువంటి జీ లైన్ మనం వేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కటింగ్ పాయింట్ ఎంత మనకి ఇక్కడ 46. సో ఈ 46 మనము ఇక్కడ వేయడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది 210. సో ఇక్కడ మనకి 210 అనేది మనం ఇక్కడ వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ కటింగ్ పాయింట్ ఎంత మనకి 424. సో అదే 424ని మనము ఈడ వేయడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ 90. సో ఈ 90ని మనము ఈడేయడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ప్రతిక్షేపించినట్టయితే జీ లైన్ ఎంత మనకి ఇక్కడ 473 వచ్చింది మనకి ఇక్కడ. మనము 473 ఇక్కడ మనం వేయడం జరిగింది. లాస్ట్ మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే 60 రావడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ ఏంది మనకి ఇక్కడ ఫస్ట్ కటింగ్ పాయింట్ వచ్చింది, తర్వాత ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని కనుక్కున్నాం, అలాగే మనము సెకండ్ పాయింట్ కూడా కనుక్కోవాలన్నట్టు. ఫస్ట్ కటింగ్ పాయింట్ అనేది బీసీ లైన్ పైన ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఒక డయాగ్రామ్ చూడండి, రైట్ సైడ్ డయాగ్రామ్ లో ఇక్కడ నేను డ్రా చేస్తున్నా. సెకండ్ కటింగ్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది జీ లైన్ పైన. సో థర్డ్ కటింగ్ పాయింట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది, ఫోర్త్ కటింగ్ పాయింట్ అనేది ఇక్కడ. సో ఇవన్నట్టు వీటిని సింబల్ డిఫరెంట్తో చూపెట్టినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది ఫోర్త్ది, సో థర్డ్దేమో ఈడ ఉంటుంది. ఓకే, సెకండ్దేమో ఇక్కడ ఉంటుంది, సో ఫస్ట్దేమో ఈడ ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఇదేంది ఇది ఒరిజినల్ లాంబీ లైన్ ఏందో బీసీ పైన మనకి ఈ కటింగ్ పాయింట్ కనుక్కోవడం జరిగింది, ప్లస్ ఆఫ్సెట్ కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఫస్ట్ కటింగ్ పాయింట్ కనుక్కున్నామో అది ఎక్కడ అనుకున్నామంటే రైట్ సైడ్ లో చూడండి, ఇక్కడ కనుక్కున్నాం మనం. సో మనము ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉన్నది కదా, దాన్ని మనము ఈ విధంగా అనుకోవడం జరిగింది అన్నమాట. దాన్ని ఇక్కడ మనం ఇక్కడ వేయడం జరిగింది. రైట్ సైడ్ చూసినట్టయితే ఈ నంగెల్ వీటికి మనకు 81 వచ్చింది డిస్టెన్స్. సో ఇక్కడ నుండి మనకి ఆఫ్సెట్ యొక్క డిస్టెన్స్ 60 రావడం జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా మనం కనుక్కోవడం జరిగింది ఒరిజినల్ బీసీ లైన్ పైన. సో అలాగే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా మనం కనుక్కోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సెకండ్ కటింగ్ పాయింట్ కాబట్టి ఫార్ములా ఏంది ఫస్ట్ కటింగ్ పాయింట్ ఇంటూ లాస్ట్ కటింగ్ పాయింట్ ప్లస్ ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇంటూ లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ బై జీ లైన్. సో ఇక్కడ మనకి ఇక్కడ సెకండ్ కటింగ్ పాయింట్ కాబట్టి సో మనకి ఫస్ట్ కటింగ్ పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే సెకండ్ పాయింట్ ఉందో అదే ఫస్ట్ కటింగ్ పాయింట్ అవుతుంది. చాలా గుర్తుంచుకోవాలండి, ఇక్కడ ఒక్కనే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా మొత్తం సేమ్ యాజిటీస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న సెకండ్ కటింగ్ పాయింట్ అని అనుకుంటున్నాం కాబట్టి సెకండ్ కటింగ్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఒకసారి బొమ్మ చూడండి ఒకసారి, సెకండ్ కటింగ్ పాయింట్ అనుకుంటున్నాం. సెకండ్ కటింగ్ పాయింట్ అనేది ఏంది ఇక్కడ ఒరిజినల్ బీసీ లైన్ పైన చూసినట్టయితే ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఈడ ఉంటుంది కటింగ్ పాయింట్, ఏది ఒరిజినల్ బీసీ లైన్ ఉంది కదా, ఈడ ఉంటుంది సెకండ్ కటింగ్ పాయింట్, దానికి 2కి ఆఫ్సెట్ వేయడం జరుగుతుంది ఈడ. సో ఈ పాయింట్ కనుక్కోవడానికి మనము ఊహించుకున్నటువంటి
జీ లైన్ ఉంది కదా, లాంబీ లైన్, దానిపైన ఉన్నటువంటి వాల్యూస్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఇది కనుక్కోవడం జరుగుతుంది బీసీ లైన్ పైన. సో ఇప్పుడు మనము సెకండ్ కటింగ్ పాయింట్ దగ్గర మనకి ఎంత, ఫస్ట్ కటింగ్ పాయింట్ ఎంత, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ కటింగ్ పాయింట్ అనేది 200 అవుతుంది మనకి ఇక్కడ. ఇక్కడ మనకి 200 అవుతుంది. ఇది మనం ఏదైతే మనము క్యాలిక్యులేట్ చేస్తున్నామో అదే ఫస్ట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కటింగ్ పాయింట్ ఎంత మనకి ఇక్కడ 424 అన్నట్టు. సో అదే 424ని మనము ఇక్కడ వేయడం జరిగింది అన్నట్టు. ఓకే, ప్లస్ తర్వాత 44, అది ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇదంతా, ఇది 44. సెకండ్దే మనకి ఇక్కడ ఫస్ట్ అవుతుంది, మనం ఫస్ట్ సెకండ్ అనుకుంటున్నాం కాబట్టి సెకండ్ది ఫస్ట్. నెక్స్ట్ లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది 210. సో ఈ విధంగా వేసేసి మనము సెకండ్ కటింగ్ పాయింట్ కనుక్కోవడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్, సో ఇక్కడ మనకి సెకండ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది ఇది కనుక్కుంటున్నాం. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇది కనుక్కుంటున్నాం అన్నట్టు. ఒరిజినల్ బీసీ ఉంది కదా, దానిపైన వెళ్ళి ఈ డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. సో మన కటింగ్ పాయింట్ తెలిసింది. దీనికి ఫార్ములా ఏంది, మనకి ఫస్ట్ కటింగ్ పాయింట్. ఇక్కడ మనకి ఫస్ట్ కటింగ్ పాయింట్ ఏమైంది, ఇక్కడ మనకి ఇక్కడ 200 అవుతుంది అంట. మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నాం అదే ఫస్ట్. ఓకే, 200 వస్తుంది. తర్వాత లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అప్పుడు ఎంత వస్తుంది మనకి 210 అవుతుంది అన్నట్టు. సో ఈ 210ని మనం ఇక్కడ సెకండ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఈ రెండింటిని మనం ప్రతిక్షేపించడం జరిగింది సేమ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ పెట్టేసుకోవాలా. నెక్స్ట్ లాస్ట్ కటింగ్ పాయింట్ ఎంత మనకి ఇక్కడ 424. తర్వాత ఫస్ట్ ఆఫ్సెట్ ఎంత, ఇక్కడ మనకి ఫస్ట్ అన్నప్పుడు మనం సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అదే ఫస్ట్ అవుతుంది మనకి ఇక్కడ. ఇది 44 అన్నట్టు. సో ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ప్రతిక్షేపించడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ 473 అనేది మనకి జీ లైన్ అంట, ఒరిజినల్ బీసీ లైన్ పోయినటువంటి ఆ జీ లైన్ మనం వేసుకొని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. థర్డ్ పాయింట్ కూడా సేమ్. థర్డ్ పాయింట్ ఎక్కడ ఏమొస్తుందంటే సేమ్ మనకి ఇక్కడ చూసినట్టయితే థర్డ్ పాయింట్ అనేది ఇక్కడ బీసీ లైన్ చూడండి, ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఫిగర్ చూడండి, లెఫ్ట్ సైడ్ లో బీసీ లైన్ పైనటువంటి థర్డ్ పాయింట్ అంటే మనకి ఇక్కడ కటింగ్ పాయింట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దీని యొక్క ఆఫ్సెట్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ రెండింటిని కనుక్కోవాలి మనం. దేని ఉపయోగించుకొని, ఇక్కడ ఉన్నటువంటి లైన్ మనం ఈ లైన్ పైనటువంటి డాటా ఉపయోగించేసుకొని మనం ఒరిజినల్ బీసీ లైన్ పైన కనుక్కోవాలి థర్డ్ పాయింట్ని. సో ఫస్ట్ థర్డ్ కటింగ్ పాయింట్ అనేది ఏంది మనకి ఫస్ట్ కటింగ్ పాయింట్. మన ఫార్ములా ప్రకారం ఏంటంటే ఫస్ట్ కటింగ్ పాయింట్. ఇక్కడ మనం థర్డ్ అనుకుంటున్నాం కాబట్టి థర్డ్దే ఫస్ట్ కటింగ్ పాయింట్. ఓకే, తర్వాత లాస్ట్ కటింగ్ పాయింట్ 424. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం వేయడం జరిగింది అన్నట్టు. ఓకే, ప్లస్ వేసేసి నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కటింగ్ పాయింట్ని అనుకోవాలి మనం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనము థర్డ్ కటింగ్ పాయింట్ని కనుక్కోవడం జరుగుతుంది. సో థర్డ్ కటింగ్ పాయింట్ని కనుక్కోవాలనుకున్నప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ చూసినట్టయితే థర్డ్ కటింగ్ పాయింట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దీని యొక్క ఆఫ్సెట్ ఇలా రావడం జరుగుతుంది. ఏది ఒరిజినల్ బీసీ లైన్ పైన. మనము ఈ ఊహజనితమైనటువంటి జీ లైన్ వేసుకున్నాం కదా, ఈ లైన్ పైన నుండి వెళ్ళి మనము ఈ వాల్యూస్ని తీసేసుకొని మనం ఏం చేయాలంటే మనము కనుక్కోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనము దాన్ని ఎలా కనుక్కుందామంటే, ఇప్పుడు ఫస్ట్ కటింగ్ పాయింట్ డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ థర్డ్ అనుకుంటున్నాం కాబట్టి అది ఫస్ట్ అవుతుంది. ఫస్ట్ కటింగ్ పాయింట్ 250 ఇంటూ 424 అంటే లాస్ట్ కటింగ్ పాయింట్ 424. ఈ రెండింటి మనము ఇక్కడ మనము వేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ప్లస్ పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అంటే లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్. ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ 146, లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది 210. సో ఈ వాల్యూస్ని ఉపయోగించేసి మనము థర్డ్ కటింగ్ పాయింట్ మనం ఇక్కడ కనుక్కోవడం జరిగింది అన్నట్టు. ఇక్కడ వేసేసినాం మనం ఈ వాల్యూస్ని. సో మనకు థర్డ్ కటింగ్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు జీ లైన్ దగ్గర మనం కనుక్కున్నటువంటి జీ లైన్ వాల్యూ వేసేసినాం మనం, ఒరిజినల్ జీ లైన్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇక్కడ మనం థర్డ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు థర్డ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇది కాబట్టి, సో దీన్ని కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కటింగ్ పాయింట్ థర్డ్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ కటింగ్ పాయింట్ ఎంత మనకి ఇక్కడ 250 ఇంటూ లాస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత 210. ఈ రెండింటిని మనం వేస్తే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ 250 ఇంటూ 210 వేసేసినాం, మైనస్. నెక్స్ట్ లాస్ట్ కటింగ్ పాయింట్ ఇంటూ ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్. ఇక్కడ లాస్ట్ కటింగ్ పాయింట్ ఎంత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ 424. ఫస్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది 146 అన్నట్టు. ఈ విధంగా రెండింటిని కలిపేసినట్టయితే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనము ఈ వాల్యూ ఇక్కడ వేయడం జరిగింది. సో ఈ విధంగా వేసేసి కింద జీ లైన్ వాల్యూ మనం ఇందాక ఒరిజినల్ బీసీ లైన్ పైన మనం అనుకున్నాం కదా, దాన్ని వేసేస్తే మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది మనకి 20 రావడం జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా మనము ఫస్ట్ కటింగ్ పాయింట్, సెకండ్ కటింగ్ పాయింట్, థర్డ్ కటింగ్ పాయింట్ అనుకున్నాం. వాటికి కటింగ్ పాయింట్ దగ్గర ప్రతి ఒక్క ఆఫ్సెట్ యొక్క డిస్టెన్స్ కూడా మనం అనుకోవడం జరిగింది. సో మీరు థర్డ్ పాయింట్ని మీరు ఏం చేయాలంటే ఒకసారి మీరే క్యాలిక్యులేషన్ చేసుకొని అర్థం చేసుకొని ఎలా చేశారనేది మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత ఏవైతే మనకి ప్రతి ఒక్క కటింగ్ పాయింట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ చూడండి. మనం ఏవైతే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినామో ఈ వాల్యూస్ని మనం ఇక్కడ డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ మనం చూసినట్టయితే సి దగ్గర నుండి వెళ్తున్నప్పుడు ఇలా సి దగ్గర నుండి వెళ్తున్నప్పుడు మనకి 81 వచ్చింది కటింగ్ పాయింట్. అక్కడ డిస్టెన్స్ ఏమో మనకి 60 వచ్చింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి 201 వచ్చింది. కటింగ్ పాయింట్ ఏమో 41 వచ్చింది. తర్వాత కటింగ్ పాయింట్ ఏమో 291 వచ్చింది. తర్వాత ఆఫ్సెట్ ఏమో 20 వచ్చింది. సో కటింగ్ పాయింట్ ఏమో 391 వచ్చింది. ఆఫ్సెట్ ఏమో 41 వచ్చింది అన్నట్టు. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని మనము ఇక్కడ ల్యాడర్ రూపంలో మనము రిప్రజెంటెడ్ చేస్తే ఇక్కడ సి దగ్గర 81, తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో 60, తర్వాత 201, రైట్ సైడ్ ఏమో 41, ఇది సెకండ్ ఆఫ్సెట్ సెకండ్ బెండ్, 291, తర్వాత థర్డ్ బెండ్కి మనకి ఆఫ్సెట్ 20. సో నెక్స్ట్ 391 దగ్గర కటింగ్ పాయింట్, తర్వాత ఫోర్త్ బెండ్ యొక్క ఆఫ్సెట్ ఏమో 41. సో ఈ విధంగా రావడం జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఏవైతే మనము ఊహజనితమైనటువంటి వాల్యూస్ని మనము వేసుకొని తర్వాత దాని ద్వారా మనం ఒరిజినల్ యొక్క బీసీ లైన్ యొక్క మన యొక్క వాల్యూస్ని మనం కనుక్కోవడం జరిగింది అన్నట్టు. ఇలా కనుక్కోవడానే దీన్ని రే లైన్ మెథడ్ అంటారు అన్నట్టు. సో ఈ విధంగా మనం కనుక్కోవడం జరుగుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.